ప్రేమకి దేవుడెవరు? విధ్వంసానికి దేవత ఎవరు? సాధారణంగా ప్రేమకి కృష్ణుడు, విధ్వంసానికి కాళీమాత అని చెప్తారు. కానీ వీరిద్దరూ ఒకటే అని, కృష్ణ కాళిగా మారాడని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఈ అద్భుతమైన కథను జానపద గాథలు మరియు శాస్త్ర వచనాల ఆధారంగా తెలుసుకుందాం. బృందావనంలో ప్రతి రాత్రి ఒక వేణువుల నాదం వినిపిస్తుంది. ఆ సంగీతం రాధాదేవిని కృష్ణ ప్రేమలోకి పిలుస్తుంది. కానీ రాధకు అప్పటికే అయాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయినా ఆమె మనసు మాత్రం కృష్ణుడిపైనే. ఒకరోజు రాత్రి రహస్యంగా కృష్ణుని కలిసేందుకు వెళ్లిన రాధను తోడికోడళ్ళు జటిల, కుటిలలు చూసి అయాన్ వద్దకు ఫిర్యాదు చేశారు. ఇక కోపంతో మండిన అయాన్ రాధను పట్టుకొని అందరి ముందు అవమానించాలని నిర్ణయించుకున్నాడు. కానీ కృష్ణుడు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. రాధను అడవిలో పూలు, పండ్లు తీసుకురమ్మని చెప్పి ఒక ప్రత్యేక పూజలా అమర్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అయాన్ చూసింది మాత్రం షాక్ ఇచ్చింది. రాధ భయంకరమైన రూపం, మహాకాళికి పూజ చేస్తుంది. నల్లటి చర్మం, పుర్రెలమాల, అనేక ఆయుధాలు. కానీ ఆ రూపం ధరించింది ఎవరో తెలుసా? అదే కృష్ణుడు. అయాన్ అది చూసి కోపం మాయం చేసి జీవితాంతం మహాకాళి భక్తుడిగా మారిపోయాడు. ఇది బెంగాలీ జానపద కథ. కానీ శాస్త్రాల్లో కూడా కృష్ణుడు కాళి రూపాన్ని స్వీకరించినట్లు ఉంది. బ్రహ్మ వైవర్త పురాణం కాళి విలాస తంత్రం ప్రకారం ఒకసారి మగ చతుర్దశి రాత్రి రాక్షసులు దాడి చేశారు. ఆ సమయంలో స్త్రీ శక్తి మాత్రమే వారిని ఓడించగలదు. అక్కడ దేవి లేని పరిస్థితిలో కృష్ణుడు తానే కాళి స్వరూపం ధరించి అసురులను సంహరించాడు. నల్ల చర్మం, భయంకర జుట్టు, ఖడ్గం చేతిలో, కాని ముఖంలో మాత్రం కృష్ణుడి స్మైల్ అలాగే ఉంది. ఇది చూపిస్తుంది ప్రేమ ఇచ్చే కృష్ణుడు అవసరమైతే సంహారకుడిగా కూడా మారతాడని. ఒకరోజు రాధను ఆమె తండ్రి కాళీమాతను పూజించమని కోరాడు. కానీ రాధాదేవి కృష్ణుని తప్ప ఎవరిని పూజించలేనని కన్నీళ్లతో దేవాలయంలో నిలబడి ప్రార్థించింది. అప్పుడే అద్భుతం జరిగింది. కాళీమాత విగ్రహం కృష్ణుడిలా మారిపోయింది. ఆకాశవాణి వినిపించింది, నేనే కృష్ణుడు, నేనే కాళి. నువ్వు ఎవరినైనా పూజించినా అది నా పూజే అవుతుంది. ఈ కథలు మనకు చెప్పే సత్యం ఏంటంటే, కృష్ణుడు ఈక్వల్ టు ప్రేమ, కాళీమాత ఈక్వల్ టు శక్తి. ఇద్దరూ కలిసినప్పుడు ప్రేమ, శక్తి అనే అద్వైతం. మన కోసం, మన రక్షణ కోసం పరమాత్మ అనేక రూపాలు తీసుకున్నాడు. రూపాలు వేరు కానీ తత్వం ఒకటే. ఈ అద్భుతమైన కృష్ణ కాళీ గాథ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పక తెలియజేయండి.